హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదా! సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయండి. చనిపోయినోళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నామంటే, వాళ్ళని అయ్యో పాపం అండమ్మా అనేసి చిచ్చి ఇలా చేశారేంటి అని తిట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనము వాళ్ళ గురించి ఆలోచించకపోయినా పర్లేదు గానీ, వాళ్ళని తిట్టే రైట్ మనకు లేదండి. వాళ్ళేం ఫేస్ చేశారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో, వాళ్ళు ఎంత కష్టం అనిపిస్తే అలాంటి ఇది చేసుకున్నారన్నది మనం ఆలోచించకపోయినా పర్లేదు గానీ, నోటికొచ్చినట్టు వాళ్ళని తిడుతూ, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించలేదు, వాళ్ళ గురించి ఎవరి గురించో ఆలోచించే అంత స్టేజ్‌కి ఎవరి గురించి ఆలోచించలేని స్టేజ్‌కి వాళ్ళనెందుకు తీసుకొచ్చారండి వాళ్ళ పక్కనున్న మనుషులు? అవెందుకు ఆలోచించట్లేదు? అంతేగాని ఇలాగా ఏదో చేశారు, ఇలా చచ్చిపోయారు, పిల్లల్ని వదిలేసి చచ్చిపోయారు, పిల్లలతో సహా చచ్చిపోయారు, పిల్లల్ని చంపేసింది, పిల్లల్ని వదిలేసింది. ప్రతిసారి ఒక మనిషిని మనం బ్లేమ్ చేయడం తప్పండి. వాళ్ళే గనక ఆ సిట్యుయేషన్‌తో పోరాడగలిగితే పోరాడి బతుకుతారే తప్ప ఎందుకు చచ్చిపోతారండి? ఆ! ఒక మనిషి చావాలంటే వాళ్ళకి 100 రెట్లు బతకడానికి కన్నా 100 రెట్లు ఎక్కువ ధైర్యం కావాలండి. అలా చేశారంటే ఈజీగా చచ్చిపోయారు. మనం ఎవరమండి ఒకళ్ళ గురించి జడ్జ్ చేయడానికి? మనం ఎవరం కాదు. మన పని మనం చూసుకోవాలండి. అంతేగాని ఎదుటోళ్ళని జడ్జ్ చేసే అంత ఇది ఇప్పుడున్న వాళ్ళకి ఎవ్వరికీ లేదండి. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు మనం ఒక స్ట్రెస్‌లో ఉన్నామనుకోండి, దాని నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే మీకు నచ్చిన వర్క్ ఒక 1 అవర్ చేయండి. నచ్చిన వర్క్. మీకు క్లీనింగ్ ఇష్టమా? క్లీన్ చేయండి. మీకు పెయింటింగ్ ఇష్టమైతే పెయింట్ చేయండి. అలా మీకు ఏదైతే నచ్చుద్దో అది చేసినప్పుడు మీరు ఫుల్ డైవర్ట్ అయిపోతారండి దాని నుంచి. ఎందుకంటే మీ కాన్సంట్రేషన్ మొత్తం మీరు చేసే పని మీదకెళ్ళిపోద్ది. సో, మీకున్న స్ట్రెస్సు వీటిల నుంచి మీరు బయటకొస్తారు. నేను అంతే అండి. నాకు ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ అనిపించినా, నాకెప్పుడైనా బాగా బాధ కలిగినా, ఇలాగ ఏదో ఒకటి చేస్తాను. అప్పుడు దాని నుంచి నాకు రిలీఫ్ వచ్చి కాన్సంట్రేషన్ మొత్తం దీన్ని ఇంకెంత బాగా చేయాలి అన్న దాని మీదకెళ్తదండి. ఒక్కసారి ట్రై చేయండి.